అయిపోయి రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీలో పత్రికా సమావేశానికి హాజరైన మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారికి, 2వ వార్డు కౌన్సిలర్ మసూదన్ యాదవ్ గారికి, పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, ఎక్స్ఎంపీపీ దయాకర్ రెడ్డి గారికి, హనుమంత్ రెడ్డి గారికి, నరేందర్ రెడ్డి గారికి, రఘు గారికి, వెంకటరామరెడ్డి గారికి, హనుమంత్ గారికి, ఇంకా మీదకి ఏమైనా నవాజ్ భాయ్ గారికి, పెద్దలు మసూదన్ రెడ్డి గారికి, పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మీరు మొన్న చూసిన 2 రోజుల క్రితము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 లక్షల పైచిలకు 2,50,000 3,20,000 కోట్ల బడ్జెట్ పెట్టి భారీ బడ్జెట్ చూపించి అంకెల గారడి, ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడి పేపర్ మీద చూడడానికి పనికొస్తుంది తప్ప సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పేద ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ కాదు. ఇది మోసపూరితమైన బడ్జెట్, అంకెల గారడి బడ్జెట్ తప్ప ఇంకొక బడ్జెట్ కాదు. ఎందుకంటున్నాం ఇవన్నీ అంటే గత 2 సంవత్సరాల నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టినాడు, కానీ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక ఉచిత బస్సు తప్ప ఆ గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలే. ఈరోజు మొత్తం సంపూర్ణంగా రుణమాఫీ చేసినాడు. నేను అంతకుముందు కూడా ఛాలెంజ్ చేసి చెప్పిన ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడు కూడా కొడంగల్లో ఛాలెంజ్ చేస్తున్నా, కనీసమైన నీ సొంత నియోజకవర్గము, మన సొంత నియోజకవర్గము నీకు ఓట్లేసి గెలిపించిన రైతులకైనా రుణమాఫీ చేసినావని అడుగుతున్నాను. ఇక్కడ కూడా రుణమాఫీ కాలేదు. 30-40% కంటే ఎక్కువ రుణమాఫీ జరగలేదు. ఇంకా 60% రుణమాఫీ కొడంగల్ జరగాల్సి ఉన్నది. అట్లా మోసపూరిత మాటలు చెప్పుకుంటూ మోసపూరిత బడ్జెట్ పెట్టి ఏ ఒక్క కార్యక్రమం చేయాలి. ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టింది కదా, మరి రైతు బంధు ఏమైంది? మరి రైతులకు ఇస్తాను 6 గ్యారంటీల్లో 15,000 రైతు బంధు ఇస్తున్నాడు. కేసీఆర్ గారు 10,000 ఇస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం రాందాడే నేను 15,000 రైతు బంధు ఇస్తా, కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తుంది, నేను 3 పంటలకు ఇస్తున్నాడు. ఏమైంది మరి? 15,000 రైతు బంధు ఎక్కడ పోయింది? ఈరోజు రైతు బీమా ఏమైంది? కేసీఆర్ కిట్ కట్ చేసినావు, తులం బంగారం ఏమైంది? ఇవన్నీ హామీలు అమలు చేయకుండా ఓటు పేపర్ మీద బడ్జెట్ చూపిస్తా ఉన్నాడు తప్ప, ఒట్టి అంకెల గారడి బడ్జెట్ తప్ప పేపర్ మీద చూపిస్తారు అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే స్కాములు, భూ కబ్జాలు, కుంభకోణాల పార్టీ. ఇప్పుడే కాదు, మనం గత 65 ఏళ్ళ సంవత్సరం పార్టీ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాము. ఎక్కడ ఏడ కాంగ్రెస్ ఉన్నా కేంద్రంలో చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయింది. ఇక్కడ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నా ఆ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. ఎందుకంటే కుంభకోణాలు వాళ్ళు తప్ప ఆ పెట్టిన బడ్జెట్ మాత్రం మరి ఎక్కడ పోతుంది అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు దోసుకొత్తింటున్నారు. పేద ప్రజలకు అందుతలేదు అది. నిజంగానే అంత పెద్ద బడ్జెట్ పెడితే కేసీఆర్ గారు గతంలో 2 లక్షల బడ్జెట్ పెట్టి ఏమేం కార్యక్రమాలు చేసిండు? ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసిండు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం చేసిండు, ఒక పక్క మెడికల్ కాలేజీలు కట్టిండు, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టిండు, గురుకుల పాఠశాలలు పెట్టిండు, హైదరాబాద్లో బ్రహ్మాండంగా సెక్రటరియట్ కట్టిండు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు, యాదాద్రి టెంపుల్ కట్టిండు 1000 కోట్లతో, కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, ఎస్పీ ఆఫీసులు కట్టిండు. ఒక పక్క అభివృద్ధి చేసుకుంటేనే మళ్ళీ రైతు కార్యక్రమాలు. ఈరోజు రైతు బంద్ చేసిన టయానికి, నాటేసే టయానికి రైతు బంద్ చేసిండు కేసీఆర్ గారు. రైతు బీమా ఇచ్చిండు, పండించిన పంట వరి ధాన్యం గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుక్కున్నాడు. ఈరోజు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇంత మంచి కార్యక్రమాలు, ఒకసారి 2,000 పెన్షన్ ఇచ్చుకుంటూ, వికలాంగులకు 4,000 పెన్షన్ ఇచ్చుకుంటూ, ఇన్ని కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసిండు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. హైదరాబాద్ నెంబర్ 1 హైదరాబాద్గా భారతదేశం నెంబర్ 1గా చేసిండు. ఇన్ని కార్యక్రమాలు 2 లక్షల కోట్లతోనే చేస్తే మరి నువ్వు 3 లక్షల కోట్ల పైన చిలుకు అంటున్నావు. మళ్ళీ బీసీలకు ఇచ్చిన హామీలు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతాను. మొన్న పెట్టింది 11-12,000 కోట్లు పెట్టినావు. అది కూడా ఎక్కడో ఒక్క పని కూడా కార్యక్రమం చేయలేదు. మరి కేసీఆర్ గారు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ఇన్ని కార్యక్రమాలు చేస్తే మరి నువ్వు 3 లక్షల పైచిలకు బడ్జెట్ పెట్టి ఏం చేస్తున్నావు అని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పేపర్ మీద చూపించడానికి పని ఇస్తుందా బడ్జెట్? ఏదైనా ప్రజలకు ఉపయోగపడుతుందా? మళ్ళీ రైతు బంధు లేదు, 3 విడతలు ఎగ్గొట్టినావు. ఇక రేపు ఒక రోజు, ఈరోజే అక్కడ నిర్మట సిద్దిపేటలో పోయి నేను బ్రహ్మాండంగా రైతు బంధు వేస్తున్నా అని చెప్పి దాన్ని మళ్ళా బహిరంగ సభలో
దాన్ని ప్రారంభిస్తారంటే కొత్త పథకం అది ఇచ్చేది మళ్ళీ 1 ఎకరాకే. 1 ఎకరా రైతుకు ఇచ్చి దాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా నేను 70 లక్షల రైతులకు బ్రహ్మాండంగా రైతు బంధు చేస్తున్నా అని చెప్పి దాన్ని మళ్ళీ బహిరంగ సభలో దాన్ని ప్రారంభిస్తారంట. కొంచెమన్నా సిగ్గుసరే ఉండాలి ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు 2 పంటలకు నాటేసే టైం రైతు బంధు చేసిన కానీ ఎప్పుడు ఆర్భాటాలు చేయలే మన ప్రభుత్వం. ఆర్భాటాల కోలే, అంగుల కోలే. ఈయన చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ. చేసేది చారాన అయితే చెప్పేది రూపాయి చెప్తాడు, ఆ చారణ కూడా చేయడు. ఎందుకంటే మన కొడంగల్లో చూస్తున్నాం, సొంత కాన్స్టిట్యున్సీ రైతులకు కానీ సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకే లేదు. ఈయనకు తెలంగాణ ఎక్కడ చేస్తున్నావు? ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయి, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయి. ఈరోజు 15,000 రైతు బంద్ అయ్యి, అదే కాకుండా ఈరోజు దళితులకు ఇస్తున్న 12 లక్షల రూపాయలు ఏమైంది? తులం బంగారం ఏమైంది? వికలాంగులకు 6,000 పెన్షన్ ఏమైంది? నువ్వు వృద్ధులకు ఇస్తున్న 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది? మరి ఇవన్నీ అమలు చేసి ఈరోజు మహిళలకు 2,500 గృహలక్ష్మి కింద ఇస్తాను, పథకం కింద ఇస్తాను, మహిళలకు ఇస్తాను. స్కూటీలు ఏమైంది? ముఖ్యంగా యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. రాజు యువ వికాస్ కింద 11 లక్షల అప్లికేషన్లు తీసుకొని పక్కకెట్టినవు. రాజు యువ వికాస్ కింద డబ్బులు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు. ఏ కార్యక్రమం చేయకుండా బ్రహ్మాండంగా నేను 3 లక్షల కోట్ల పైన చిలుకు బడ్జెట్ పెట్టినా, ఇక బ్రహ్మాండంగా చేస్తున్నా తెలంగాణ అని చెప్తా ఉన్నాడు. మరి ఎక్కడ పోతుంది ఆ బడ్జెట్ అంతా? మంత్రుల దగ్గరకు పోతుందా? మంత్రుల జేబులకు పోతుందా? ముఖ్యమంత్రి జేబులకు పోతుందా? ఎక్కడికి పోతుంది ఆ బడ్జెట్ మొత్తం? సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు, కొడంగల్ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆ బడ్జెట్ మొత్తం మోసపూరిత బడ్జెట్, పేదలను వంచే బడ్జెట్, రైతులను మోసం చేసే బడ్జెట్ తప్ప, అంకెల గారడున్న తప్ప బడ్జెట్లో ఏం లేదు. ఇదే కాకుండా